అధిపతివం తోడగా నీవుండాలమ్మా నీడగా నిలుచుండాలమ్మా అమ్మా అమ్మా గాయత్రి కొలువారే కుల కల్లమ్మ కలకలలాడే గాయత్రి మా ఇంటికి రావమ్మా అమ్మా అమ్మా గాయత్రి కొలువారే కుల కల్లమ్మ కలకలలాడే గాయత్రి మా ఇంటికి రావమ్మా అమ్మా అమ్మా గాయత్రి బోలో శ్రీ గాయత్రి మాతాకు సద్గుణాల సంపదే అమ్మ మాయమ్మ సద్గుణాల సంపదే అమ్మ మాయమ్మ సంపదే అమ్మ మాయమ్మ సద్గుణాల సంపదే అమ్మ మాయమ్మ సంపంగి పూలమాల అమ్మ మాయమ్మ సంపంగి పూలమాల అమ్మ అందాల రాగిని అమ్మ మాయమ్మ అందాల రాగిని అమ్మ మాయమ్మ అందాల రాగిని అమ్మ మాయమ్మ అందాల రాగిని అమ్మ మాయమ్మ ఆనందాల బామిని అమ్మ మాయమ్మ ఆనందాల బామిని అమ్మ మాయమ్మ అపురూప రూపిణి అమ్మ మాయమ్మ అపురూప రూపిణి అమ్మ మాయమ్మ అపురూప రూపిణి అమ్మ మాయమ్మ అపురూప రూపిణి అమ్మ మాయమ్మ అనురాగ పూర్ణ కదా అమ్మ మాయమ్మ అమ్మ సద్గుణాల సంపదే అమ్మ మాయమ్మ ఆనందాల జాబిలి అమ్మ మాయమ్మ ఆనందాల జాబిలి అమ్మ మాయమ్మ సద్గుణాల సంపదే అమ్మ మాయమ్మ సద్గుణాల సంపదే అమ్మ మాయమ్మ సంపంగి పూలమాల అమ్మ మాయమ్మ సంపంగి పూలమాల అమ్మ మాయమ్మ అందాల రాగిని అమ్మ మాయమ్మ అందాల రాగిని అమ్మ మాయమ్మ ఆనందాల బామిని అమ్మ మాయమ్మ ఆనందాల బామిని అమ్మ మాయమ్మ అపురూప రూపిణి అమ్మ మాయమ్మ అపురూప రూపిణి అమ్మ మాయమ్మ అనురాగ పూర్ణ కదా అమ్మ మాయమ్మ అనురాగ
మాయమ్మ గుండె నిండా ప్రేమతో అమ్మ 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 మాయమ్మ గుండె కొడిన దేవతే అమ్మ మాయమ్మ గుండె కొడిన మొత్తం ఈ యొక్క సమస్తమైనటువంటి విషయాన్ని కూడా రక్షిస్తారు, అనుమానం లేదు అని ఇంద్రెడ్డి గారితో చెప్పడం జరిగింది, గంగమ్మ గారితో చెప్పడం జరిగింది. అంటే వెంకటరెడ్డి గారు నాకు పెద్ద పరిచయం తక్కువ బాగా. అలా అప్పట్లో మన ఈయన కూడా అడుగుతాడు డాక్టర్ గారు కూడా సరదా విషయాలు జ్యోతిష్యాలను చదువుకున్న పిల్లలన్నా సరదా ఏ వృత్తిలో ఉన్నామని ఆ వృత్తిలోనే పలకరించి నేను ఉన్నాను. నాకు అర్థం ఫోటో స్టూడియోలో ఇంకేమైనా అవసరమైతే నేను ఉన్నాను, ఎక్కడికండి ఫలానా వ్యాపారంలో ఏదైనా అవసరమైతే నేను ఫలానా వ్యాపారస్తులు ఏదైనా అవసరమైతే నేను తన వృత్తి కాకుండా బయటి వాడికి ఎలా సంపూర్తిగా వినియోగపడిపోవాలో ఎలా పెట్టేసుకున్నాడు మనస్సు. మరి అలా
పెట్టుకుని ఆయన అయితే అలాంటి ఆయనతో అలా ఉన్నాడంటే ఇంతే కదా కష్టం. శక్తి కదా. ఆవిడ అర్చన ఆయన్ని కాపాడుతుంది. ఆవిడ యొక్క మాంగళ్య బలమే ఆయనకి ధాతువుగా నిలుస్తుంది. ఈ వేళ చేసేటువంటి ప్రక్రియ చాలా గొప్పది. నేను ఎందుకు ఇంతంత పెట్టుకోనంటే ఇలాగే ఉంటుందని ప్రశాంతంగా కోల్పోతాం. పూర్వం నేను చేసేవాడిని. చేస్తే ఊరు వాడ పట్టేది కాదు, లక్షలాది మందిని తెప్పించేవాడిని, అమ్మవారిని రప్పించేవాడిని. ఇప్పుడు వస్తే తట్టుకోలేదు మేము. అయితే నన్నేం చేసింది, సన్నాయి నువ్వు అక్కడ ఉన్నకి ఇక్కడికి వచ్చేది వీధిలో కట్టింగ్లో పడేసింది. ఇది ఎంతమందికి సరిపోతుంది? 100 మంది సరిపోతుంది, 1000 మంది వస్తే సరిపోతుంది. ఇలాంటి స్థితిని మనకు అమ్మవారు కల్పించి ఇచ్చింది. ఇంకా అంటే మన వల్ల కాదు. ఇచ్చేదంటే మీరు అందరూ బాగానే వెళ్ళిపోతారు. తుడుచుకోవడం మామిడి ఆడవారు చీపులు అట్లా అయిపోయి ఈ మూమెంట్ అమ్మవారు తిరగలేక గడుస్తాం బాబాయ్. ఇక్కడ కూర్చుందుకు మన చూడలేదు. కానీ పరమేశ్వర అనుగ్రహం వల్ల కేవలం ఈ సంవత్సరం 86లో ప్రారంభించి 86 నుంచి 98 వరకు 98, 99 వరకు కూడా వెదురుపాకని అలా మాసవరంలో అన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసినా కూడా వాళ్ళు కూడా వచ్చి చూసేవారు కార్యక్రమాలు.